ఒక రాజుకి 7 మంది కుమారులు ఉండేవారు. వారందరూ చేపలు పట్టడానికి చెరువుకు వెళ్తారు. అక్కడ 7గురు కుమారులు 7 చేపలు పడతారు. పట్టిన చేపలను తమ భుజాలపై మోసుకుంటూ ఇంటికొస్తారు. ఆ 7 చేపలను ఒక టేబుల్ పైన ఎండపెడతారు. కొంత సమయం తర్వాత అందులో 6 చేపలు మాత్రమే ఎండి ఉంటాయి. కానీ ఒక చేప ఎండిపోయి ఉండదు. అప్పుడు రాజు కుమారుడు మాట్లాడుతూ, చేపా నువ్వు ఎందుకు ఎండలేదు? గడ్డి మోప నాకు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేకపోయాను అని అంటుంది. అప్పుడు రాజకుమారుడు నడుచుకుంటూ వెళ్ళి గడ్డి మోపని ఇలా అడుగుతాడు. ఓ గడ్డి మోప, నువ్వు ఎందుకు చేపకు అడ్డం వచ్చావు? ఒక పెద్ద ఆవు నన్ను తినలేదు రాజుగారు, అందుకే నేను అడ్డం వచ్చాను. ఓ పెద్ద ఆవు, నువ్వు ఎందుకు గడ్డి మోపని తినలేదు? మా యజమాని నాకు గడ్డి మోపు వేయలేదు రాజుగారు. అని అంటుంది. అప్పుడు రాజకుమారుడు వెళ్ళి యజమానిని ఇలా అడుగుతాడు. ఓ యజమని, నువ్వు ఆవుకి గడ్డి మోప ఎందుకు వేయలేదు? నాకు అవ్వ అన్నం పెట్టలేదు రాజుగారు, అందుకే నేను గడ్డి వేయలేదు. అప్పుడు రాజకుమారుడు, అవ్వా, నువ్వు యజమానికి ఎందుకు అన్నం పెట్టలేదు అని అడుగుతాడు. మా ఇంట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు రాజుగారు, అందుకే నేను అన్నం పెట్టలేదు. పిల్లాడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చీమ నన్ను కుట్టింది అని అంటాడు. అప్పుడు రాజకుమారుడు నడుచుకుంటూ వెళ్ళి చీమని ఇలా అడుగుతాడు. ఓ చీమా, నువ్వు ఎందుకు పిల్లాడిని కుట్టావు? నా బంగారు పుట్టలో చేయి పెడితే కుట్టనా, అందుకే కుట్టండి రాజుగారు. ఇలా చీమ వల్ల మొదలుపెట్టిన చైన్ రియాక్షన్ వల్ల చేప ఎండలేదు అని రాజకుమారుడు అర్థం చేసుకున్నాడు. కథ యొక్క నీతి ఏమిటంటే, ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. అర్థం చేసుకుంటే సమాధానం కనిపిస్తుంది. పచ్చని అడవిలో జంతువులు ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాయి. కానీ ఒకరోజు పెద్ద గర్జనతో సింహం ఇలా అంటుంది. నేనే రాజుని, నాకు రోజూ ఆహారం తీసుకురండి, లేదా మిమ్మల్ని తినేస్తాను. అప్పుడు అడవిలో ఉండే జంతువులకి ఏం చేయాలో తెలియక సింహానికి భయపడి ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉంటాయి. కానీ ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉంటుంది. అది సింహం బెదిరింపులకు భయపడదు. నక్క సింహాన్ని ఆపడానికి ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది. మరుసటి రోజు నక్క ఆహారం లేకుండా సింహం వద్దకు వెళ్తుంది. అప్పుడు సింహం మాట్లాడుతూ, ఒరే గుంట నక్క, నా ఆహారం ఎక్కడా అని అంటుంది. అప్పుడు నక్క మాట్లాడుతూ, సింహం రాజుగారు, మీకోసం నేను బాగా కొవ్వు పట్టిన పంది మాంసం తీసుకొచ్చానండి. కానీ వచ్చే దారిలో మరొక సింహం ఈ అడవికి రాజు నేను అని ఆహారం లాగేసుకొని నన్ను తరిమి కొట్టింది. అప్పుడు సింహం కోపంతో వాడిని చంపేస్తా అంటూ కోపంగా అరుస్తుంది. అప్పుడు సింహం మాట్లాడుతూ, ఇప్పుడు నన్ను వాడి వద్దకు తీసుకెళ్ళు, వాడిని అక్కడే చంపేస్తా అని అంటుంది. నక్క సింహాన్ని తీగలు మరియు చెట్ల గుండా నడిపించుకుంటూ వెళ్తుంది. చివరికి వారు నిశ్శబ్దమైన లోతైన ఒక బావి దగ్గరకు చేరుకుంటారు. అప్పుడు నక్క మాట్లాడుతూ, అదిగో సింహం రాజుగారు, వాడు ఈ బావిలో ఉన్నాడు, వాణ్ణి చంపేయండి అని అంటుంది. సింహం బావిలోకి చూస్తుంది. బావిలో నీటి ప్రతిబింబం వలన సింహం ముఖం సింహానికే కనిపిస్తుంది. అప్పుడు సింహం వేరే సింహం ఉంది అని బావిలోకి దూకుతుంది. కానీ ఆ బావిలో నీరు మాత్రమే ఉంటుంది. సింహం బయటికి రాలేక అక్కడే చనిపోతుంది. అప్పుడు అడవిలో జంతువులు ఆనందిస్తూ నక్క చేసిన ఉపాయానికి అభినందిస్తాయి. ఒక నిశ్శబ్దమైన అడవిలో హనుమాన్ అనే చిన్న బాలుడు ఉంటాడు. అప్పుడే నిద్రలేచిన హనుమాన్కి చాలా ఆకలిగా ఉంటుంది. అప్పుడు హనుమాన్ ఒక మంచి పండు తినడానికి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. అబ్బా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఈ అడవిలో ఒక పండు కూడా కనిపించట్లేదు. ఎలాగైనా నా ఆకలి తీర్చుకోవాలి. అప్పుడు హనుమాన్కి బంగారు కాంతితో మెరుస్తున్న సూర్యుడు కనిపిస్తాడు.
అప్పుడు హనుమాన్ అది ఒక పెద్ద బంగారు పండు అని అనుకుంటాడు. హనుమాన్ దాన్ని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగురుతాడు. అతను ప్రకాశించే సూర్యుడికి దగ్గరగా మరింత ఎత్తుకు ఎదుర్కొంటూ వెళ్తున్నాడు. స్వర్గంలో ఉన్న దేవతలు హనుమాన్ పైకి ఎగురుతున్నట్లు చూస్తారు. అసలు ఈ బాలుడు ఏం చేస్తున్నాడు? సూర్యుని గని తినేశాడు అంటే లోకమంతా చీకటి అయిపోతుంది. ఓ ఇంద్రదేవా, నువ్వే రక్షించాలి. దేవతల రాజు ఇంద్రుడు హనుమాన్ సూర్యుడిని తినడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటాడు. ఇంద్రుడు తన ఆయుధంతో దడి చేస్తాడు. అది ఒక పిడుగు రూపంలో హనుమాన్కి తగులుతుంది. ఓ ఇంద్రదేవా, ఎంత పని చేశారు మీరు? ఆ పిల్లవాడికి ఏమైందో చూడండి. అప్పుడు హనుమాన్ స్పృహ కోల్పోయి ఆకాశం నుండి కిందకి పడిపోతూ ఉంటాడు. హనుమాన్ తండ్రి వాయుదేవుడు కింద పడుతున్న హనుమాన్ని పట్టుకుంటాడు. తన కుమారుడు మీద దాడి చేసినందుకు కోపంతో వాయువు గాలి మొత్తాన్ని ఆపాడు. అప్పుడు ప్రపంచం నిశ్శబ్దంగా అయిపోయింది. దేవతలు అందరూ వచ్చి శాంతిని నెలకొల్పడానికి మరియు హనుమంతుడిని మేల్కోవడానికి తమ శక్తులతో ఆశీర్వదిస్తారు. అప్పుడు హనుమంతుడు మేల్కొంటాడు. దాని వలన హనుమాన్కి మరిన్ని శక్తులు లభిస్తాయి. ఆ రోజు నుండి హనుమంతుడు ఒక శక్తివంతమైన మాయావీరుడుగా అవుతాడు. Wait your turn and you will see sweet rewards from every tree. Be kind, be wise, and always true, and goodness will come back to you. Wait your turn and you will see sweet rewards from every tree. Be kind, be wise, and always true, and goodness will come back